వారిద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది. వారి పేర్లు చెబితేనే జమ్మల మడుగు జంకుతోంది. తరతరాలుగా వస్తున్న ఫ్యాక్షన్ గొడవల్లో ఇరు వర్గాలకు చెందిన చాలా మంది బలయ్యారు. ఎదురు పడితే వేసేయడం, కనిపిస్తే కాల్చుకునేంత శత్రుత్వం ఉంది వారి మధ్య. అయినా వారిద్దరూ ఏకమయ్యారు, చెయ్యి చెయ్యి కలిపారు. దశాబ్దాలుగా వారి మధ్య ఉన్న పగను పటాపంచలు చేసిందేమిటి? ఎంతో మంది మధ్యవర్తుల వల్ల కాని పని చేసిందెవరు? జమ్మల మడుగు ఈ పేరు చెబితే కడప జిల్లాలోనే కాదు, మొత్తం రాయలసీమలోనే ఒక రకమైన భయం వస్తుంది. ఫ్యాక్షనిజానికి పెట్టింది పేరైన జమ్మల మడుగులో ఫ్యాక్షన్ ఆధిపత్య పోరులో ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు. వైరి వర్గాల్లో ఒకదానికి ఆదినారాయణ రెడ్డి, మరొకదానికి రామసుబ్బారెడ్డి నేతృత్వం వహిస్తున్నారు. ఈ రెండు కుటుంబాల మధ్య తరతరాలుగా శత్రుత్వం ఉంది. ఆదినారాయణ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో ఉండగా రామసుబ్బారెడ్డి మొదట్నుంచి తెలుగుదేశం పార్టీలోనే కొనసాగుతున్నారు. తదనంతర పరిస్థితుల్లో ఆదినారాయణ రెడ్డి కాంగ్రెస్ను వీడి వైకాపాలో చేరి ఎమ్మెల్యేగా గెలుపొందారు. వైకాపాలో ఇమడలేక ఇటీవలే తెలుగుదేశం తీర్థం పుచ్చుకున్నారు. ఆదినారాయణ రెడ్డి రాకను రామసుబ్బారెడ్డి తీవ్రంగా వ్యతిరేకించినా అధినేత చంద్రబాబు సర్ది చెప్పడంతో సరిపుచ్చుకున్నారు. జమ్మల మడుగులో పార్టీ అభివృద్ధికి ఇరువురు కలిసి కృషి చేయాలని సూచించిన తరతరాలుగా ఉన్న పగతో ఎడమొహం పెడమొహంగానే ఉన్నారు. ఒక్క జమ్మల మడుగులోనే కాక వైకాపా ఎమ్మెల్యేలు తెలుగుదేశంలో చేరిన పలుచోట్ల ఇదే పరిస్థితులు నెలకొన్నాయి. వీరి మధ్య అంతరాన్ని తగ్గించి ఆయా నియోజకవర్గాల్లో పార్టీని బలోపేతం చేయడానికి జనచైతన్య యాత్రల్ని చంద్రబాబు 100కి 100 పాళ్లు ఉపయోగించుకున్నారు. అన్ని విషయాలు పక్కనబెట్టి నేతలంతా కలిసికట్టుగా జనచైతన్య యాత్రలో పాల్గొనాలన్న పిలుపు మేరకు ఆదినారాయణ రెడ్డి, రామసుబ్బారెడ్డి ఇరువురు ఒకే వేదికను పంచుకున్నారు. తామిద్దరం కలిసిపోయామంటూ చేయి చేయి కలిపి శ్రేణులకు సంకేతాలిచ్చారు. ఇకపై అన్ని గొడవలు పక్కన పెట్టి నియోజకవర్గ అభివృద్ధిపైనే దృష్టి సారిస్తామని ఇరువురు ప్రకటించారు. పార్టీ పటిష్టతకు కలిసి పనిచేస్తామంటూ జనచైతన్య యాత్రలో కలిసి నడిచారు. మేమంతా ఒకటే అనే విషయాన్ని మొట్టమొదట మీరందరూ ఆమోదించినందుకు ప్రత్యేకంగా మేమందరికీ ధన్యవాదాలు. మేము గతంలో ఎంత మెంబర్షిప్ ఉందో అంతకు డబల్ మించి చేసే బాధ్యత నాకు కూడా ఉందని మీకు సభాముఖంగా తెలియజేస్తున్నాను. మన జిల్లా ప్రగతి, మన రాష్ట్ర ప్రగతి, అమరావతితో పాటు పోలవరం కట్టాలా, రైల్వే జోన్ రావాలా, మనకు నేరుగా కడప నుంచి అమరావతికి పోయేదానికి డైరెక్ట్ రైల్వే రోడ్డుతో పాటు రోడ్డు మార్గం కూడా ఏర్పడాలి. ఇన్ని సౌకర్యాలను ఏర్పాటు చేసే చంద్రబాబు నాయుడు గారిని మీరు హృదయపూర్వకంగా సభ్యత నమోదు ద్వారా హైయెస్ట్ సభ్యత నమోదు మేమిద్దరం ఏకమైనాం కాబట్టి మనము కడప జిల్లాలో 4 లక్షల యొక్క సంఖ్య కావాలంటే మన దాంట్లో 1 లక్ష సంఖ్య అంటూ చూపిస్తే ఆటోమేటిక్గా జిల్లాలో 4 లక్షల సభ్యత నమోదు కార్యక్రమం జరుగుతుందని మీకు అందరికీ తెలియజేస్తూ నమస్కరిస్తూ సెలవు. ఈ నియోజకవర్గంలో కలిసికట్టుగా పనిచేసి గ్రామాల్లో కూడా పెద్ద ఎత్తున ఎక్కడ సమస్య లేని విధంగా నాయకులు, కార్యకర్తలు కూడా ఈ కార్యక్రమాలని ముందుకు తీసుకోవాలని మనవి చేస్తూ మీ అందరి ముందు సెలవు తీసుకుంటున్నా. జై హింద్, జై తెలుగుదేశం. ఎట్టకేలకు ఆదినారాయణ రెడ్డి, రామసుబ్బారెడ్డి కలిసిపోవడంపై తెలుగుదేశం శ్రేణులు హర్షాన్ని వ్యక్తం చేస్తున్నాయి. మిగిలిన చోట్ల నేతలు కలిసికట్టుగా పార్టీ పటిష్టతకు కృషి చేయాలని కోరుతున్నారు.